తప్పు లేదు, అంతే కదా. ఇప్పుడు మనం ఉదాహరణ చెప్తున్నాం, బైబుల్ వాక్యాలు చదువుతాం, మేము వాక్యం చదివినట్టు ఏది వాక్యం ఇస్తుందని మేము ప్రశ్నిస్తాం సార్. నాకు అవును, ఉంది, రాజేష్ హక్కు ఉంది. అవునవును, నువ్వు పాత్ర కాడ వెళ్తే నువ్వు నువ్వు చెప్పాలి. ఉమ్. చెప్పకుండా అవసరం నువ్వు కోపాన్ని బస్సులో పడు ఏసుప్రభు కనపడతానంటే ఊరుకుంటారు క్రైస్తువులు, జంగతాలు పట్టుకుని ఎత్తామని. అయితే ఈ క్రైస్తవులంతా కూడా పాపం ఒకప్పుడు మన వాళ్ళండి, మన అన్నదమ్ములు, మన అక్క చెల్లెళ్ళు. అంటే ఇప్పుడు క్రైస్తవులు, ఇప్పుడు నేను మన మా ఊరే పోయినాను, ఊరికి బైబుల్ తెలియదు, ఒక పాంప్లెట్ ఉంది, గోపి గారు బైబుల్ పాంప్లెట్ ఇస్తే బైబుల్ చదివించాను. ఇన్ని బూతులు ఉన్నాయి, ఏంటి వాటి పైన ఇంటి దగ్గర బండి వేస్తున్నా, ఇస్తాను వాటి దగ్గర బండి వేస్తున్నా, యోగాడు ఏంటి ఈ రకంగా ఉంది అని ఇప్పుడు తల మీద కొట్టేసుకుంటున్నారు. వాళ్ళు 40-50 సంవత్సరాల నుంచి ఎప్పుడు బైబుల్ చదవలే, బైబుల్ చేతిలో పట్టుకుని షో అంతే. బైబుల్ చేతిలో పట్టుకుని చర్చి పోతున్నారు. ఇప్పుడు వెళ్ళి చూపించాను నేను, చూపిస్తే వాళ్ళు ఇప్పుడు ఆటం జరుగుతున్నారు. ఇదేంటి ఇన్ని బూతులు ఉన్నాయి. ఆ పరమగీతంలో చూస్తే మరి చండాలం, మరి ఇప్పుడు మా పెద్దమ్మ కూతురు ఇంట్లో పోయినా నేను మొన్న, పోతే టీవీ మీద బైబుల్ ఉంది, పరమగీతం తీయక్క అని అన్నా నేను, తీసి చదివింది. ఏంద్రా ఇది ఇన్ని బూతులు ఉన్నాయి అని అంటే, నువ్వు ఎప్పుడు చదవలేదంటే నేను ఎప్పుడు చదవలేదు అని అనింది మా అక్క, మా పెద్ద కూతురే. అయితే ఎవరు కూడా అన్నయ్య, ఎవ్వరు కూడా బైబిల్ చదవరు అన్నయ్య. ఆ బైబిల్లో ఉన్న దరిద్రం బైబుల్ తెలియదు, పాస్టర్లకే తెలుసు, అండర్లైన్ చేసుకుని వస్తారు, ఆ వాక్యాలు అండర్లైన్ చేసుకుని వస్తారు. అది ఏదో ఒక వాక్యం చెప్తారు, దానికి సోది చెప్తారు, ప్రథమ భాగం అంటారు, అంతే అయిపోయాడికి. అయిపోయింది. ఏదన్నా వాడికి అమ్మాయి బాగా నచ్చింది అనుకో, ఏదమ్మా మీ ఆయన ఆడికెళ్ళాడు, ఊరికెళ్ళాడు, ఈ రోజు నీకు మంచి ప్రార్థన చేస్తాను నైట్ బాగా 10ంటికి రా అంటాడు. అట్లా అమ్మాయి ఏం చేద్ది, పరలోకి వద్దని చెప్పి పోయిద్ది, ముందు వద్దు అని చెప్పి కొంచెం తెలుగులాడుద్ది, తర్వాత ఏంటి నీ పరలోకం కావాలా వద్దా అలా వెళ్ళిపో అంటాడు. ఈ అమ్మాయి బాగా మునిగిపోయింది కదా, నాకు పరలోకం వస్తుంది అని చెప్పి ఆ అమ్మాయి పాపం ఇలా. ఏమండి, కొంతమంది ఆడపిల్లకాయలు కూడా చెప్పుకోలేని పరిస్థితి అండి, చాలా మంది చెప్పుకోలేని పరిస్థితి. ఎందుకంటే పాస్టర్ దగ్గర పండుకుంటే యేసుప్రభు దగ్గర పండుకున్నట్టు అది అలా అనుకో, వాడు అంత క్రియేట్ చేస్తారండి. ఇప్పుడు ఓకే, దశభాగం వేయాలి. మరి యేసు అనేవాడు పెళ్లి చేసుకోలేదు, మా దేవుడు పరిశుద్ధుడు అన్నప్పుడు యేసుకోవడం మళ్ళీ పడుకోవడం ఏమి నాకు అర్థం కాదు. ఏమంటే ఇప్పుడు యేసు పెళ్లి కాలేదండి, ఆయనకి ఇప్పుడు అమ్మాయి కావాలి, అప్పుడంటే పెళ్లి కాలేదు, ఊరుకుంటా అమ్మాయి కావాలి. మరి అమ్మాయి కావాలంటే పాత్ర ఇంట్లోకి వస్తానా, బయలు చెప్పావనా, పాత్ర ఇంట్లోకి వస్తా, పాత్ర ఇంట్లోకి వచ్చినప్పుడు అమ్మాయి కావాలి. మరి చర్చలు అమ్మాయి తెలుసు మరా, తెలుగు మాట్లాడుతున్నారా? తెలియదల్లా ఈ లాజిక్ తెలియదల్లా. అవును, కొంచెం అది అంతా కొంచెం మీరు ఇప్పుడు తెలుసు మీకు బైబుల్ గురించి. 30 సంవత్సరాల నుంచి తెలుసు నాకు బైబుల్ గురించి. వెరీ గుడ్ సూపర్ అన్న. ఏంటండి మీకు అంత కూడా తెలియదు, నేనేం చేయాలి? లేదు, ఇలాంటి కొత్త విషయాలు మీలాంటి నేర్చుకోవాలి. మరి కాబట్టి ఏంటంటే వినే సోదరులు కూడా అర్థమైపోయింది. మీరు ఖచ్చితంగా ఇప్పుడు అన్నయ్య వార్తగా తన కులం చెప్పాడు, తన పేరు చెప్పాడు, కానీ వాడు అనిజాక్షన్ గారి దృష్టిని చెప్పలేకపోయాడు. వాస్తవంగా నేను ప్రయాణం కూడా మానుకొని, నా కోపం వచ్చి ప్రయాణం మానుకొని నేను ధర్మని ఫోన్ చేస్తున్నాను వాడు అనుకొని. డబ్బుకు అలవాటు పడ్డాడు, ఏది వదలడు. అవును, పని లేదు, డబ్బుతో పని మనిషికి. అవును, ఇప్పుడు మన వాళ్ళు ఎంతమంది ఆగిపోయారో, చర్చికి వెళ్ళే వాళ్ళు చాలా మందికి ఆగిపోయారు కదా. ఇప్పుడు చాలా వరకు ఎస్సీ వాళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు అన్ని కులాల్లో ఉన్నారు, ఓకే, కానీ ఎస్సీ సోదరుల్ని ఎక్కువ వాళ్ళు టార్గెట్ చేశారు. కాబట్టి దీనికి మీరే ఎక్కువ పూనుకోవాలన్నా. ఎందుకంటే ఇప్పుడు మేము ఎలాగైతే పూనుకున్నామో అలాగే మీరు పూనుకొని మీ కులస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీటింగ్ పెట్టుకోండి.
మీటింగ్ పెట్టుకొని అందులో ఎంత దరిద్రం ఉందో చెప్పండి. లేదు అప్పటికి వాళ్ళు లేదు ఇది మంచిది అంటే వాళ్ళ ఎవరైతే పాస్టర్ ఉన్నాడో ఆ పాస్టర్తో నాతో మాట్లాడించండి. ఈరోజు ఏమారము? ఈరోజు గురువారం అనుకుంటా. గురువారం ఏమారం చేస్తారు కదా. నిన్న ఆదివారం, సోమవారం రోజు పెద్ద గొడవ మా ఇండ్లలో. నిన్న సోమవారం రోజు నేను మా ఊర్లో ఉన్నాను. ఎందుకంటే మా ఊరు కొంతమంది క్రిస్టియన్లు ఉండారులే. అవును ఉంటారు. అదే ఈ బైబుల్ చదివి ఈ పాంప్లెట్ చదివి వినిపించిన కూడా వాళ్ళు వేసే దేవుడు అన్నట్టు అంటే వాళ్ళ నరాల్లో రక్తంలో నీళ్ళకపోయిందండి. అలా పంపిస్తారండి వాళ్ళ అమాయకులు సార్ పాపం. రక్తంలో నీళ్ళకపోయింది. అది ఏంటంటే ఇంకా ఇది మనం ఇప్పుడు స్వతంత్రం గురించి 200 సంవత్సరాలు పోరాడారు బ్రిటిష్ తోటి. అవును. ఇంకా మనం ఎన్నేళ్ళు పోరాడాలో మనోళ్ళతోటి మనం ఎన్నేళ్ళు పోరాడాలో తెలియదు. బంగారం మాట మాట్లాడేమన్నా. అవునండి. ఇప్పుడు 200 సంవత్సరాలు చేశారు బ్రిటిష్ వాడు మన దేశాన్ని. 200 సంవత్సరాల దాకా ఎదురు తిరిగిన వాళ్ళు ఎంతమంది చంపేశాడు? కోట్ల మంది చంపారన్నా. చాలా మంది చంపాడు. నాకు అందరు గాంధీ గారి నుంచి స్వతంత్రం వచ్చింది అనుకుంటారు. కాదు, సుభాష్ చంద్ర స్వతంత్రం వచ్చింది. గాంధీజీ కాంగ్రెస్ వాళ్ళు ఇవన్నీ కూడా బూటకం అన్నా, ఇవన్నీ అబద్ధం అన్నా. కాంగ్రెస్ అసలు వచ్చింది గాంధీజీ నుంచి కాదండి. అవునవును, సుభాష్ చంద్రబోస్ గారు. సుభాష్ చంద్రబోస్ నుంచి మన స్వతంత్రం వచ్చింది. అవునవును. ఎంతమంది తెలుసు ఈ విషయం మన భారతదేశంలో? దీన్ని కాంగ్రెస్ వాళ్ళు మభ్య పెట్టి దాన్ని ఆపారన్న. ఈ కాంగ్రెస్ సరే అది అట్లా ఉంది అన్న. నేను ఒక విషయం చెప్పాను అన్న. కాంగ్రెస్ అనేది బ్రిటిష్ వాడి బి టీము. వాడు బ్రిటిష్ వాడు ఏ టీం అయితే కాంగ్రెస్ అనేది బి టీము. నువ్వు చూడు, ఇప్పుడు సోనియా గాంధీ వాళ్ళంతా ఏమన్నారు, మీరు రామాలయానికి వెళ్ళామంటారు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు ఇందిరాగాంధీ గారికి ఒక హిందువుని పెళ్లి చేసుకోవడానికి హిందువులు ఒక వరుడు దొరకల, ఒక ముస్లిం చేసుకొని పిల్లలకి అంది. ఓకే, బాగానే ఉంది. మరి ఆ ముస్లిం యొక్క మరి మతం యొక్క పేర్లు పెట్టదామా? ఇక్కడ ఏంటి ఓటు రాజకీయం జరిగిందా లేదా? మరి కన్నాయానికి కూడా అవమానమే కదా. అవును, అవమానం. ఫిరోజ్ ఖాన్ గ్యాండే ఆయన పేరు. గాంధీ కాదు, ఫిరోజ్ ఖాన్ గ్యాండే. వాళ్ళంతా ముస్లింలేమో. కాబట్టి వాళ్ళ యొక్క మతాచారం ప్రకారం పెట్టాలి. మరి పెట్టలేదు. ఎందుకంటే ఆ మతాచారం ప్రకారం పెట్టుకుంటే ఇక్కడ హిందువులు ఎక్కువ మెజార్టీ కాబట్టి ఓట్లేరు కాబట్టి ఈ పేర్లు పెట్టారు, మధ్య పెట్టారు. అక్కడ పాపం ఆయనకి అవమానం జరిగినట్టే. మరి వాళ్ళ మతాచారం ప్రకారం కూడా అక్కడికి ఆయన సర్దుకుపోయాడు. అయిపోయిందా? మళ్ళీ సరే రెండో తరం ఏం చేశాడు రాజీవ్ గాంధీ గారు? ఇటలీ వెళ్ళి సోనియా గాంధీ గారిని చేసుకున్నాడు. సరే, ఇటలీ వెళ్ళి సోనియా గాంధీ గారిని చేసుకున్నావు, బాగానే ఉంది. మరి ఆ మతాచారం ప్రకారమైన మేరియను, లాజరును, యేసును పెట్టాలి కదా. పెట్టరు. ఎందుకంటే ఇక్కడ ఈ దేశంలో మెజార్టీ మనం హిందువులం కాబట్టి అమాయకులు ఒక గొర్రెల్లాగా నమ్మి వాళ్ళు ఓటేస్తాం కాబట్టి. అవునా? అయితే ఈ కాంగ్రెస్ వాళ్ళ విచిత్రం ఏంటంటే, ఈ కాంగ్రెస్ కుటుంబంలో పెళ్లి చేసుకోవడానికి మన హిందువులు పనికిరారు, కానీ ఈ కాంగ్రెస్ వాళ్ళు మాత్రం మన హిందువుల్ని పరిపాలిస్తారు. వాళ్ళకి పెళ్లి చేసుకోవడానికి మన ఆడపిల్లలు కానీ మన మగపిల్లలు కానీ పనికిరారు. మన హిందుత్వంలో కూడా ఐక్యత రావాలి. అయితే కానీ మన హిందువులు పరిపాలించడానికి మాత్రం పరిగెత్తుకుంటూ వస్తారు. అసలు ఎక్కడో పుట్టినటువంటి ఇటలీ మహిళ ఈ దేశానికి అమ్మట్టు అవుతుంది. అమ్మ అయితే వాళ్ళ కొడుకులకి వాళ్ళ కూతురికి అమ్మావా? అవును. సోనియమ్మ ఏంది అమ్మ? ఎవరికి అమ్మ? వాళ్ళ వరకే అమ్మ, మనకేమమ్మండి? అవునవునవునవునవును. వాస్తవంగా ఈ దేశానికి సంబంధించిన పార్టీ కూడా కాదు అది. కాంగ్రెస్ అనేది బ్రిటిష్ వాళ్ళ యొక్క పార్టీని, ఇంగ్లీష్ వాడు పెట్టినటువంటి పార్టీని వీళ్ళు దాన్ని అడాప్ట్ చేసుకున్నారు. అంటే వాళ్ళ యొక్క బానిసత్వాన్ని వీళ్ళు స్వీకరించి వీళ్ళు మనల్ని బానిసలుగా నడిపిస్తున్నారనేది ఇక్కడ మనకి సుస్పష్టంగా తెలియజేస్తుంది. ఇది మనం గమనించాలి. అవునవునవును, కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు బీజేపీ ఉందండి. బీజేపీ దేశాలు ఉందా? భారతీయ జనతా పార్టీ, అది తెలుగుదేశం పార్టీ, తెలంగాణ పార్టీ బిఎస్పీ ఉంది, తెలంగాణ
రాష్ట్ర సమితి అని పెట్టారు. అవును. అంతకుముందు తెలంగాణ పెట్టారు, బిఎస్పి, భారత రాష్ట్ర సమితి అని పెట్టారు. అంటే భారతీయ మూలాలు ఇవి. ఈ పార్టీలన్నీ కూడా ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ అని కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ అని ఏదైనా కూడా ఇది అక్కడి నుంచి అడాప్ట్ చేసుకున్నటువంటి బానిస పేరు కాంగ్రెస్ అనే పదం. అవును. అక్కడి నుంచి బాబు మీరే కాదు మనుషులు బానిసలు చేసుకోవడం చేశాయని మేము కూడా బానిసలుగా చేసుకుని వెళ్తాం అని ఆ పేరు వీళ్ళు తీసుకున్నారు. అవునవును. వాస్తవంగా అయితే ఈ దేశంలో కాంగ్రెస్ అనే పదాన్ని నిజంగా బాయ్కాట్ చేయాలండి, నిషేధించాలి. ఆ పదాన్ని నిషేధించాలి. ఎందుకంటే మన దేశం యొక్క పదం కాదు. ఇప్పుడు ఈ అమెరికాలో మరి కాంగ్రెస్ ఎందుకుంది, బ్రిటన్ లో కాంగ్రెస్ ఎందుకుంది? అవును. కాంగ్రెస్ అనే పదం ఈ దేశంలో అయితే ఆ దేశంలో అసలు కాంగ్రెస్ అనేది ఉండకూడదు కదా. అవునవునవును, కరెక్ట్. ఇక్కడ ఏంటంటే ఈ కాంగ్రెస్ మూలాలన్నీ కూడా బ్రిటిషోడికి అనుకూలంగా ఉండేటువంటి ఆలోచనే చేస్తూ తప్ప భారతీయ మూలాలకి ఎటువంటి సహాయము చెయ్యవు. చాలా మందిని మేము కాంగ్రెస్ వాదులు అండి, మేము గాంధీ వాదులు అండి అంటారు. అసలు చాలా తప్పది. అవునవును. ఇంకొక విషయం అండి, నాకు తెలిసినంత నా అనుభవం కొద్ది చెప్తున్నాను. పాలనలో ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రం హిందువులు రాళ్ళు రప్పలు సాకలం వేరే పదం వాళ్ళకి లేదండి. లేదు అసలు వాళ్ళు చాలా బాగుంది. అలాంటి విషయమే ఉంటే, అలాంటి వేరే భేదమే ఉంటే వాళ్ళ కాడ వాళ్ళు మన హిందువుల గుళ్ళకి ఎందుకు వస్తున్నారండి మన ఇండియాలోకి? మొన్న 7 లక్షల మంది అక్కడ ఒకేసారి మారారండి హిందూ మతంలోకి. అదే వాళ్ళ కాలం వేరే వాళ్ళ దేశంలోనే కదా పుట్టింది బైబిల్ కూడా. అవును, వాళ్ళకి అర్థమైంది అసలు మొక్కికి మార్గం సనాతన ధర్మం, మొక్కికి మార్గం శ్రీకృష్ణ వారే అని చెప్పి వాళ్ళు దృఢంగా నమ్మి వాళ్ళ కట్టు బొట్టు మొత్తం మార్చుకున్నారు. ఇప్పుడు కాదండి, దగ్గర 40-50 సంవత్సరాల నుంచి వాళ్ళు మన దేశంలో హిందూ దేవుళ్ళని దర్శించుకుంటున్నారు కదా. ఈ మనోళ్ళు మాత్రము మతం మారిపోయి మన ధర్మం మీద కట్టుకోవాలనుకున్నారు. వాస్తవం ఇప్పుడు వాస్తవంగా అండి వీళ్ళందరూ కూడా ఇప్పుడు వీకేఆర్ కానివ్వండి, ఇతను ఏమన్నాడు భారత మాధ్యమ భర్తలు అని చెప్పి వాడు ఏమయ్యాడు, జూలిపాయలు అయ్యాడు. నీ వీకేఆర్ గారికి చాలా సార్లు ఫోన్ చేసి వీపింగ్ చేసేవాడిని. ఇప్పుడు అలాగే పిడి సుందర్రావు అతను కూడా గొడ్డం మొక్క ఇది దీనికి బిలీవ్ అన్నాడు. వాళ్ళ అబ్బాయి ఫోన్ చేసి నేను బైబిల్ గురించి అడిగా ప్రసన్న బాబుతో, ఒక్కదానికి సమాధానం చెప్పలా. ఎక్కడ రాదు హిందూ ఛానల్లో మీరు చూసుకోండి ప్రసన్న బాబు ఆడియో. ఏమంటే నా దగ్గర బైబుల్ లేదండి అంటాడు. అదేంటది? ఇప్పుడు కోట్లు పెట్టి యూనివర్సిటీ కట్టావు, నీకు పరిజ్ఞానం లేకుండా నువ్వు ఎలా కట్టగలిగావు? అవునవును, కరెక్ట్ అది. అవును. ఇప్పుడు చాగంటి కోటేశ్వర గారు చూడండి, అనర్గళంగా చెప్పేస్తారు. ఆయన బుక్ చూడ్డా ఆయన. నువ్వు ఏదైనా ప్రశ్న అడిగావంటే ధనధన అనంకరంగా చెప్పేస్తాడు. అసలు ఇదే ఉందండి 1200 పేజీలు, వేదాలు, ఉపనిషత్తులు, పాత రామాయణాలు, భాగవతాలు, ఇవన్నీ కూడా 1,00,000 పేజీలు ఉంటాయి. అవన్నీ వాళ్ళు గుర్తుపెట్టుకొని చెప్తున్నప్పుడు 1200 పేజీలు ఈ పాస్టర్లు గుర్తుపెట్టుకోలేకపోతున్నారే. ఏమంటే ఇది ఒక మాఫియా ముఠా అయిపోయిందండి. మాఫియా 100% అండి ముఠా అయిపోయింది. ఇది ఏంటంటే డబ్బుల కోసము మాఫియా ముఠా అయిపోయింది. అవునవును, దాంట్లో మ్యాథ్ లేదు. అవునవును, దశభాగాల డబ్బుల కోసము అంతా ఏంటంటే మళ్ళీ అవసరానికి హిందువుల సంపాదన కావాలా, హిందువుల అన్నం కావాలి, హిందువుల అంగళ్ళు లేదు బతకలేరు. మా వాళ్ళకి చెప్పి బయట వాళ్ళు కూడా కాదు, మా వాళ్ళకి ఏం చెప్పినా తెలుస్తున్నా, బైబుల్ నమ్ముకుంటే ఏసు ఎట్లా చెప్పాడు, యెహోవా ఎట్లా చెప్పాడు అట్లా మీరు ఫాలో కావాలి. అవును, హిందువుల అంగళ్ళని పోయి బియ్యాలు కొనేది, పచ్చనాలు కొనేది, టమాటాలు కొనేది, ఇవన్నీ అన్నం వండుకునేది, ఇవన్నీ చేయకూడదు. అది యెహోవా ఒప్పుకోడు. ఏమి ఆ యేసు ప్రభు ఒప్పుకోడు. అది కూడా నేను క్లియర్ గా చెప్పినా కూడా హిందువుల అంగళ్ళకే పోతారు. ఇప్పుడు విగ్రహాలకి బలిచ్చింది ఏది కూడా తినకూడదు అంటారు కదా.
ఇప్పుడు కోట కోసేటప్పుడు కొబ్బరికాయ కొడతాం, నాటు వేసేటప్పుడు కొబ్బరికాయ కొడతాం, బత్తాలు ఎత్తేటప్పుడు కొబ్బరికాయ కొడతాం కదా. అవును. మరి ఏమోలేండి సార్, మీది ఏ ఊరు సార్? మాది ఇక్కడండి, యాక్చువల్గా అయితే విజయవాడ. విజయవాడ. ఓకే ఓకే. చాలా సార్లు ట్రై చేసి మీకు ఫోన్ చేద్దామని. వీడియో కూడా ఎక్కువ చూస్తుంటారు మీ ఛానల్స్, మళ్ళా గోపి గారి ఛానల్, మళ్ళా మన కర్ణాటక సుగుణ గారి ఛానల్ అన్ని చూస్తూ ఉంటాను నేను మామూలుగా. షేర్ చేయండి. మనమంతా కూడా ఏ కులమైనా మనమంతా ఒకటే కులం, హిందువులం అంతే. కులాలు అనేది మంచిదేనండి. ఇప్పుడు కులం అనేది ఒక సమూహం అండి, కులం అనేది ఒక భద్రత అండి. ఇప్పుడు అదే బాగా ఇప్పుడు ఒక ఐక్యత అనేది ఉండాలి. ఇప్పుడు హిందువులకి కులాలు ఇస్తున్నా కూడా ఐక్యత అనేది చాలా ముఖ్యం. ఖచ్చితంగా. ఇప్పుడు మన కులాన్ని మనం గౌరవించుకోవాలి, ప్రేమించుకోవాలి, ఎదుటి ఒక కులాన్ని గౌరవించాలి, మనమంతా ఒకటిగా ఉండాలి. ఇక్కడ తారతమ్యాలు ఏది పెట్టుకోకూడదు. ఇప్పుడు బ్రాహ్మణ్స్ కూడా ఇదేమి చూడట్ల, అందరం ఒకటే అనే తత్వానికి వాళ్ళు వచ్చి, వాళ్ళలో కూడా చాలా మంది అంత అనుకుంటే బిఆర్ అంబేద్కర్ గారిని చదివించింది ఇంకొక అతనికి బ్రాహ్మణ్స్ కదండి. ఆయన బ్రాహ్మణ్ అమ్మని పెళ్లి చేసుకున్నాడు కదా, ఆ రోజుల్లో కూడా లేదు. కానీ ఎక్కడో ఎవరో ఒకళ్ళు చేసిన పని వీళ్ళ వ్యాపారానికి ఆ బూచ్ చూపించి వీళ్ళ మతం మార్చి 100 సంవత్సరాలుగా పాలకులు చేసుకొని వాళ్ళ దగ్గర డబ్బు తింటా ఉన్నారు ఈ పాస్టర్లు, ఎస్టీ బీసీ దగ్గర. ఇప్పుడు ఓసీ వాళ్ళు ఈ మధ్య చేయలేండి, అంతకుముందు ఎస్టీ బీసీ వాళ్ళే ఎక్కువ వాళ్ళు మతం మార్చారు. అయితే ఇంతకుముందు ఎందుకు ఇంత వెళ్ళిపోయింది ఈ దేశంలో అంటే ప్రశ్నించకపోవడం వల్లనే ఇంత పెరిగింది తప్ప బైబిల్ గొప్పతనం కాదు. అయితే మీరు దీన్ని మీరు బాగా ముందుకు తీసుకెళ్ళండి సార్ అన్నగారు. ఇదే నెంబరు, మీరు ఫీడ్ చేసుకోండి యాక్టర్ రాజు అని. ఏ పాస్ అయినా ఎనీ టైం నేను ఏమన్నా కొంచెం బిజీగా ఉంటే అన్నా నేను చేస్తానని. మీ పేరు ఏంటన్నా? ఉమామహేశ్వరరావు. సూపర్, మంచి పేరు అన్న. మేము సంఘం వాళ్ళం, మేము మా కులదైవం శివుడు అన్న. అంతా అన్నదమ్ములం, ఇబ్బంది ఏం లేదు. మనం మీ చుట్టాలకు కూడా చెప్పండి, మోటివేట్ చేయండి. వాళ్ళు వెళ్ళకపోతే వాళ్ళ పాస్టర్ని కొడితే వీళ్ళకి అర్థమైంది. ఇక్కడ వాళ్ళని బానిసలుగా వాళ్ళ యొక్క మైండ్ ని మార్చారు ఆ పాస్టర్లు. పాస్టర్లు కొడితే దీన్ని మార్చారు. నేను చాలా చర్చలు ఇలాగా ఆపేసా. పాస్టర్ ఫోన్ చేయటం, అక్కడ స్ప్రెడ్ చేయటం, పాస్టర్ వీడికి ఏం చేయదు, వీడు ఎరిపోకు, బైబుల్ ఎంత బూతుందని చెప్పి చర్చలు అన్ని ఆగిపోయినాయి చాలా వరకు. అలాగే మీరు కూడా ప్రయత్నం చేయండి అన్న. అలాగే మీ తోటి వాళ్ళని కూడా ఎక్కువ మంది పిల్లల్ని కలమని చెప్పండి. ఇప్పుడు ఈ దేశం మంది, ఈ దేశం సనాతన ధర్మాంది, ఇది వేదభూమి. మన పిల్లలే ఇక్కడ ఎక్కువ మంది ఉండాలి. మన రక్తం ఈ దేశాన్ని ఏలాలి తప్ప ఇంకొక రక్తం ఈ దేశాన్ని ఏలడానికి వీలేదు. ఇంకొకటి విషయం చెప్పాలంటే, ఎందుకు ఈ దేశం హిందువులకు ఇచ్చారు, పాకిస్తాన్ ముస్లింస్కి ఇచ్చారు, అయిపోయింది. అంటే హిందువులకి ఇచ్చినప్పుడు ఇది మందే కదా. ఏమండి, మనకు ఇప్పుడు మీకు ఒక 500 గజాలు టెంట్, ఒక 500 గజాలు గవర్నమెంట్ ఇచ్చిందండి. ఉమామహేశ్వరరావుకి 500 గజాలు ఇచ్చింది అన్నప్పుడు ఇది ఉమామహేశ్వరరావుకే చెందుద్ది. కానీ మళ్ళీ యాక్టర్ రాదు సంతతి కూడా అందులో ఉండొచ్చు అనడానికి ఎట్లా చెప్పుతో కొడతారు. నేను ఒకసారి అనిల్ గారు ఉన్నాడు కదా, పంజాబీలు, ఆవిడ కూడా జానకయ్య గారు ఫోన్ చేస్తే, అయ్యా మీరు అద్దెకుంటున్నటువంటి మతం ఇది, ఎప్పుడైనా సరే ఖాళీ చేయాల్సిందే, వాంతి చెప్తే వినాలి. ఈ అద్దెకున్న మతం ఎప్పుడైనా ఖాళీ చేస్తుంది. ఓనర్ మతం హైందవం, సనాతన ధర్మం, ఇది ఓనర్ మతం, ఇది ఇక్కడే ఉంటది. ఎప్పటికైనా పారిపోయేవాడు యేసు యెహోవా తప్ప ఇంకొకటి కాదని చెప్పారు. వాడైతే మీ సెక్యులర్ లేదు, కొత్త లేదు,
హిందువులు ఎక్కువగా ఉండడం వల్లనే ఇది సెక్యూరిటీ అయింది. అదే వేరే మతాలు ఎక్కువైనాయి అనుకోండి, సెక్యూరిటీ ఎందుకు వాడు ఎందుకు ఒప్పుకుంటాడు? వాడి మతాన్ని అవలంబించమంటాడు. సెక్యూరిటీ కొట్టాలంటే చెప్పడాడు ఇక. అవునవునవునవునవును. కాబట్టి అది కాకపోతే మనం ఏ మతాన్ని ద్వేషించాల్సిన అవసరం లేదు, ప్రశ్నిస్తే పారిపోతాయండి. అవును. ఇప్పుడు ఈ బైబిల్ కోసం మనం క్రైస్తవుని కొట్టడం, క్రైస్తవుని మనం కొట్టడం అవసరంలా. ఎక్కడో బుక్ కోసం మనం రక్తం చెందాల్సిన అవసరం లేదు, మనం కొట్టాల్సిన అవసరం లేదు, ఇంకో కొట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రశ్నిస్తే చాలు. అవును, దానికి అదే కొట్టుకొని పోయింది. ప్రశ్నిస్తే పారిపోతారంటే. దాంట్లో వాక్యాలు అలాంటివి. నాకు చాలా మంది పాస్టర్లు నాకు అభిమానులు ఉన్నారు. ఏకపాస్ మంచోడు కాకపోతే పోరాటం చేస్తారని. ఇప్పుడు పాస్టర్లో కూడా వాస్తవంగా వాళ్ళలో కొంత మానవత్వం ఉంది, దాన్ని తట్టి లేపుదాం. వాళ్ళు దానికి ఇప్పుడు కాదండి, ఇప్పుడు మత్తు మందులకి కుర్రోడు అలవాటు పడిపోయి మత్తు మందు తీసుకుంటా ఉన్నాడు. అవును. మరి పోలీసుడికి ఏం సంబంధం, ఎందుకు అరెస్ట్ చేయలేస్తారంటే వాడు పాడైపోతున్నాడండి. ఆ పోలీస్ స్థానంలో మనం ఉందాం. ఈ మతం, ఈ క్రైస్తవం అనే మత్తులోంచి ఈ పాసుల్ని కాపాడదాం, ఈ దేశాన్ని కాపాడదాం. దానికి మీ వంతు సహకారం, సహాయం ఎంతో ఈ సమాజానికి మాకు అవసరం సార్. ఇంకో విషయం, ఇప్పుడు శ్రీరాముని యొక్క పట్టాభిషేకం జరుగుతుంది కాబట్టి, ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది కాబట్టి మన ఇళ్లలో జెండాలు ఎగరేయండి. ఎక్కడ సనాతన ధర్మం వర్ధిల్లుతుందో అక్కడ శాంతి, శుభ్రత విరచిల్లుతుంది, అంతా బాగుంటాం. కాబట్టి జెండాలు ఎగరేయండి, ప్రతి ఒక్కరికి మోటివేట్ చేయండి. మీ పార్టీలకు ఏమన్నా ఇంకా మీకు ఏమైనా కావాలంటే మేము అందరం, గోపి అన్న కానీ, నేను కానీ, శివశక్తి కానీ, మన ఐందవ శక్తి లలిత్ గారు కానీ, చికోటి ప్రవీణ్ గారు కానీ, అందరం అమర ప్రసాద్ అన్న కానీ, మేము అందరం రెడీగా ఉన్నాం. సరే సార్, తప్పకుండా సార్. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. ఓకే.